వ్యూయర్స్ వెల్కమ్ టు సినీ వాలెట్. చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి అలరించారు కూడా. ఇక వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కట్ చేస్తే ఇప్పుడు హీరో హీరోయిన్లుగా వెండి తెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తెలుగులో తేజ సజ్జా హీరోగా మారి ఆ తర్వాత హనుమాన్ సినిమాతో స్టార్డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్ కూడా సంగీత్ శోభన్, శ్రీవిద్య, కావ్య కళ్యాణ్, రామ్, అనికా సురేంద్రన్, ఎస్తర్, అనిల్ ఇలా చాలా మంది చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకొని ఇప్పుడు వెండి తెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ హీరో హీరోయిన్స్ అందరూ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మరి అయితే ఓ చిన్నది ఓ స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం అదే హీరో సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె ఎవరో తెలుసా? ఆ ముద్దుగమ్మ ఎవరో కాదు, కృతి శెట్టి. ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేస్తూ బిజీగా ఉంటుంది కూడా. ఈ ముద్దుగమ్మ 2003 సెప్టెంబర్ 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. ముంబైలో పెరిగింది కూడా. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతు శెట్టి ఫ్యాషన్ డిజైనర్. చిన్నతనంలో కృతి శెట్టి ఐడియా, షాపర్ స్టాప్, పార్లే, లైవ్ బాయ్ వంటి పలు బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలో నటించింది కూడా. ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అంతకుముందు కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ సినిమాలో కూడా నటించిందట. అయితే ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా చేస్తుంది. ఇక వావాదియర్ అనే సినిమాలో కార్తీకి జోడీగా కృతి శెట్టి కనిపించబోతుంది అనమాట. అలాగే నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అనుకోండి. ఇక కృతి శెట్టి కార్తీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు హీరోయిన్ గా నటించడంపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ అయితే చాలా వైరల్ గా మారుతున్నాయి. అండ్ 15 సంవత్సరాల ఛాలెంజ్ అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్.